ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారు పేరు. వారే కాదు, ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు దేశాన్ని వన్నె తీసుకొచ్చి పాలమూరు ప్రాంతం వాళ్ళు మేధావులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన వాడు. వారే కాదు, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కార్ల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చో నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు. మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం. ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా, నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేం కష్టపడతాం, కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా.